కాపీరైట్ ఇష్యూ నుంచి దానికన్నా మ్యూట్లో పెడుతున్న సాంగ్ ఫుల్ సాంగ్తో చూడాలంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ సాంగ్ తోటి ఈ ప్రాజెక్ట్ లింక్ పాస్వర్డ్ ఉంటుంది. ఎండ్ వరకు చూస్తే మీకు పాస్వర్డ్ దొరుకుతుంది. అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఆర్ఎస్ స్టూడియోకి విజిట్ చేయండి. మేము కొంచెం ఛార్జెస్ తీసుకొని అక్కడ నుంచి వీడియో అనేది మీకు చేసి ఇస్తాము. అమౌంట్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేయకండి. తక్కువ బడ్జెట్లోనే మీకు చేసి అనేది ఇస్తాము. ఎండ్ వరకు చూసి మీరు అనేది ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీరు అనేది ఓకే. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఓకే. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ నుంచి మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ శ్రీ గణేష్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ అనేది ఏదైనా చేంజ్ చేసుకుంటే డిఫరెంట్లో చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది. నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటే నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పెళ్ళి కొడుకు వాళ్ళది, పెళ్ళి పిల్ల వాళ్ళది నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫొటోస్. ఇక్కడ నుంచి ఫొటోస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాక ఇక్కడ నుంచి మళ్ళీ మీరు టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేమ్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇదే విధంగా ఓకే మళ్ళీ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గ్రూప్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక ఫొటోస్ అని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మళ్ళీ ఒకసారి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ నుంచి ఫోటో చేంజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నేమ్ చేంజ్ చేసుకొని వీడియో మొత్తం రెడీ అయ్యాక మీరు అనేది ఇక్కడ నుంచి మొత్తం రెడీ అయ్యిందని అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన